ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. కాశీని దాన్ని వారణాసి బెనారస్ కూడా అంటారు. అయితే దాన్ని అప్పుడు హరిశ్చంద్ర మహారాజు పాలించేవాడు. అతడు సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయమైన వాడు, ధర్మాన్ని కాపాడే దేవుడు. అతని సత్యాన్ని వారలేని వాళ్ళు అతను పరీక్షించడానికి విశ్వామిత్రుడు బయలుదేరాడు. అతని సత్యాన్ని నిజమైన వాడా కాదని అతని దగ్గరికి వెళ్ళి, రాజా, నాకు ధనం కావాలి అని అడిగాడు. ఎంత ధనం కావాలో కోరుకోమని హరిశ్చంద్రుడు మహారాజు అడుగుతాడు మాట. నేను నాణం విసిరి పైకి విసిరినప్పుడు ఎంత ధనం వస్తుందో అంత ధనం నాకు కావాలని అడిగాడు. అయితే పట్టుకొని వెళ్ళమని చెప్తాడు హరిశ్చంద్ర మహారాజు. ఇప్పుడు వద్దు, నాకు తర్వాత ఎప్పుడో తీసుకుని వెళ్తాను అనేసి ఇప్పుడు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. తర్వాత లేని టైంలో వచ్చి, నాకు ఇస్తానన్నావు కదా, ఆ ధనం కావాలి అని హరిశ్చంద్ర మహారాజుని అడుగుతాడు. లేని టైం అంటే పొలాలు అవన్నీ పంటలు అయిపోయి రాజ్యం అంతా హీనస్థితిలో ఉన్నప్పుడు వచ్చి అడుగుతాడు మాట విశ్వామిత్రుడు. అడిగేటప్పుడు లేదనకుండా, ఏముంది అంటే, నగలు, డబ్బు, ధనం అన్నీ ఉన్నాయి కదా, అవేనా ఇవ్వమని అడగగానే హరిశ్చంద్ర మహారాజు రాజ్యాన్ని అన్నీ ఇచ్చేస్తాడు. లాస్ట్కి భార్యని కూడా అమ్మేసి ఇంకొకరి దగ్గర పనికి పెట్టి అమ్మేసి అతనికి ధనాన్ని ఇస్తాడు. రాజా, నువ్వు ఇప్పుడు ధనం అన్నీ అడుగుతున్నావు కదా, అడుగుతున్నాను ఇచ్చేస్తున్నావు, నేను ఇవ్వలేను అని నువ్వు ఒక మాట అంటే నేను అడగను అని చెప్తాడు. నేను అబద్ధం ఆడను, సత్యవంతుడిని నేను అబద్ధం ఆడను, పట్టుకొని వెళ్ళిపో అని చెప్పేస్తాడు. అన్నీ ఇచ్చేస్తాడు. లాస్ట్కి తనను తాను కోల్పోతాడు హరిశ్చంద్ర మహారాజు. ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉన్నారా? అలాంటి గడ్డ మీద మనం పుట్టిన వాళ్ళు ప్రతి మాట అబద్ధాలు 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 అబద్ధంతోనే జీవిస్తున్నారు అందరూ. అయితే అతను ఇంకా డబ్బు కావాలి అని అడగగానే కాటికాపరిగా కూడా హరిశ్చంద్ర మహారాజు కాటికాపరి అయిపోయి ఉంటాడు అన్నమాట. భార్య ఇంకో దగ్గర పనికి పెట్టగానే అక్కడ భార్య బిడ్డ చనిపోతాడు. శ్మశానంలోని కాటికాపరిగా హరిశ్చంద్ర మహారాజు ఉంటాడు. ఆ హరిశ్చంద్ర మహారాజు కాటికాపరిగా ఉన్నదే కాశీలోని హరిశ్చంద్ర ఘాట్ అంటారు దాన్ని. 52 ఘట్టాలు ఉంటాయి. అందులో హరిశ్చంద్ర ఘాట్లోని ఇప్పటికీ శవాలు ఎలా కాలుతూనే ఉంటాయి. అయితే ఈ హరిశ్చంద్ర మహారాజు భార్య బిడ్డ చనిపోతే, నేనేమి డబ్బులు చెల్లించలేను, కాటికాపరిగా నేను చెల్లించలేను, అతన్ని ఉత్తినే ధనం లేకుండా కాల్చమనన్నా కూడా అతను నన్ను పెట్టుకున్నాడు కదా, అతను నాకు ఉద్యోగం ఇస్తున్నాడు కాబట్టి నేను ఇవ్వాలి డబ్బులు, నువ్వు ఎలాగోకలాగా చెల్లించు అని చెప్తాడు. అప్పుడు నా దగ్గర ఏమీ లేదని అంటుంది భార్య. అప్పుడు చంద్రమతి ఆవిడ పేరు. అప్పుడు నీ మెడలో ఉన్నాయి కదా శతమానాలు ఇవ్వమని అడగగానే, శతమానాలు భర్తకు తప్ప ఇంకెవరికి కనబడమాట. ఆ శతమానాలు చూడగానే ఇతను నా భర్త అనేసి అనుకొని, స్వామి నేను అనగానే వాళ్ళు ఎంత బాధపడుతూనే ఉంటారు. ఇంకా దేవుడు ఇంకంతకని పరీక్ష పడతాడు భగవంతుడు. పడితే ఇంకా నీవు ఇవ్వకపోతే నీ ప్రాణం కూడా నేను నరికేస్తానని చెప్పేసి హరిశ్చంద్రుడు కత్తికి నరకపోతాడు గొడ్డలతోటి సత్యమని చంద్రమని. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, ఈ లోకంలో నీతిమంతుడికి నీకు సాటి ఎవరు లేరు, ఎవరైతే నీలాగా అబద్ధం ఆడకుండా ఉంటారో, సత్యవంతులై ఉంటారో వాళ్ళకి మళ్ళీ సుఖ సంతోషాలన్నీ వస్తాయని అతని రాజ్యాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని అంతా ఎన్ని జన్మలకైనా చెప్పుకునే విధంగా హరిశ్చంద్రుడిని భగవంతుడిని ఉంచాడు అన్నమాట. అలాగా మనిషి హరిశ్చంద్రుడు అంత అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండకపోయినా పర్వాలేదు, అందులో కొద్దిగైనా నిజాయితీని మనుషులు కాపాడుకుంటే ఆ దేవుడు మన యందు ఎప్పుడు ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. మన న్యాయం, మన ధర్మమే మనల్ని కాపాడుతుంటుంది. ఆ సత్యం కోసం ఆ భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టినా మళ్ళీ తన రాజ్యాన్ని, దాని బిడ్డని, దాని భార్యని అందరినీ ఇచ్చి అతడు దాన్ని చిరస్మరణీయంగా ఈ జన్మలో ఎన్ని జన్మలకైనా అతను చిరస్మరణీయ కాశీలోనే
హరిశ్చంద్ర ఘాట్లోని అతను ఉంటాడని అందరూ అనుకుంటారు. హరిశ్చంద్ర ఘాట్లోని చనిపోయిన వాళ్ళకి ముక్తి ఇస్తే ముక్తి ప్రదాత శివుడు. ఆ ముక్తి ప్రదాతనే మనం తలంచుకుంటూ న్యాయమైన జీవితం కొద్ది రోజులైనా జీవించాలి మనిషి. అంత అన్యాయంగా జీవించకూడదు మనిషి. అబద్ధాలుగా ఆడకూడదు. లాస్ట్ని ఆ చివరి క్షణాల్లో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి మనుషులు. భగవంతుడు ఉన్నాడు. మనం ఏమి ఈ అబద్ధాలు ఆడిసినంత మాత్రాన, మోసం చేసినంత మాత్రాన భగవంతుడు లేడు అనుకోకూడదు. ఉన్నాడు అని తెలుసుకుంటూ అందులోని మనం న్యాయమైన జీవితం కొద్దిగానే జీవించాలి. ఓం నమః శివాయ. శంభో శంకర.